నా కొడుకు కూల్ డ్రింక్స్‌కి అడిక్ట్ అయ్యాడు. అస్సలు మానేయలేకపోతున్నాడు. బరువేమో 90 కిలోలున్నాడు. మరి ఈ కూల్ డ్రింక్స్ మానేయాలంటే ఏం చేయాలి అని ఒక సబ్‌స్క్రైబర్ కామెంట్ చేశారు. అయితే ఈరోజు మీకొక 3 ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను. ఇది జాగ్రత్తగా ఫాలో అవ్వండి. అయితే ఈ ప్రాబ్లమ్ అందరి ఇంట్లో ఉంటుంది. అయితే మీరు చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంటికి మాత్రం కూల్ డ్రింక్స్ అస్సలు తీసుకురాకండి. ఈ నార్మల్‌గా బిర్యానీ తిన్నప్పుడు లేకపోతే ఫంక్షన్‌లో చిన్న చిన్న ఫంక్షన్ ఉన్నప్పుడు కూల్ డ్రింక్స్ తీసుకొస్తారు గదా! అలా మాత్రం అస్సలు తీసుకురాకూడదు. ఇంకోటేంటంటే ఫ్రిడ్జ్‌లో గూడా కూల్ డ్రింక్స్ అస్సలు ఉండకూడదు. ఈ సెకండ్ వన్ ఏంటంటే ఈ కూల్ డ్రింక్స్ ప్లేస్‌లో ఆల్టర్‌నేట్‌గా వేరేదివ్వాలి. ఏంటంటే కోకోనట్ వాటర్ గానీ, లేకపోతే ఫ్రూట్ జ్యూసెస్ గానీ, లేకపోతే బటర్ మిల్క్ గానీ, ఇలా కూల్ డ్రింక్స్ ప్లేస్‌లో ఇది హెల్తీ ఫుడ్స్ ఇవి ఇవ్వాల్సి ఉంటుంది. ఫైనల్‌గా ఏంటంటే కూల్ డ్రింక్స్ వల్ల కలిగే ఈ హెల్త్ ప్రాబ్లమ్స్‌ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఏంటంటే దీనిలో షుగర్ చాలా ఎక్కువగా ఉంటుంది గాబట్టి షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అదే కాకుండా బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్, బోన్ ప్రాబ్లమ్స్ ఇలా చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. దీనివల్ల ఇన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పాలి. సో, అలా చెప్తే గూడా ఈ కూల్ డ్రింక్స్ అనేది మానేస్తారు. అండ్ ఇవన్నిటికంటే మెయిన్ ఏంటంటే ఫస్ట్ మీరు కూల్ డ్రింక్స్ తాగడం మానేయాలి. అలా మానేస్తేనే మన పిల్లలు గూడా కూల్ డ్రింక్స్ అనేది మానేస్తారు. అర్థమైంది గదా! మరి మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.